కొలికపూడి మళ్లీ తెరపైకి వచ్చారు. తన వాట్సాప్ స్టేటస్ తో హల్చల్ చేశారు. సొంత పార్టీ నేతనే టార్గెట్ చేసి రచ్చ చేశారు. పేకాట క్లబ్బులపై పోరాటం అని చెప్పి ఆయన చేస్తున్న ఆరోపణలకు సొంత పార్టీ నేతలే ఇబ్బందులకు గురవుతున్నారు. సాక్షాత్తు టీడీపీ ఆఫీస్ ని ఆయన పేకాట క్లబ్ అని విమర్శించడంపై కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొలికపూడి అన్ని తెలుసుకొని మాట్లాడాలని హెచ్చరిస్తున్నారు. ఇంత జరుగుతున్న టీడీపీ హైకమాండ్ ఎందుకు మౌనంగా ఉంటోంది? కార్యకర్తల ఆవేదనను పట్టించుకోదా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం అయితే శృతి మించి రాగానే పడుతుందనే చెప్పాలి. ఇప్పటికే ఎంపీ కేశినేని చిన్నిపై చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ముందు కూర్చున్నటువంటి కొలికపూడి ఆయనే తప్పు చేశారని క్రమశిక్షణ కమిటీ అయితే మాత్రం సస్పెన్షన్ వేటు కూడా విధించింది. అయినప్పటికీ ఆయన మరోసారి అయితే మాత్రం తన విశ్వరూపాన్ని అయితే చూపించారు. ఆ నేపథ్యంలోనే స్టేటస్లు పెట్టి ఏదైతే విసనపేట సంబంధించిన తెలుగుదేశం అధ్యక్షుడు రాయల సుబ్బారావుని ఏదైతే టార్గెట్ చేస్తూ 2 స్టేటస్లు పెట్టారు. ఈ నేపథ్యంలో ఏదైతే పేకాట అదేవిధంగా జోదం నడిపిస్తున్నారంటూ ఆయన మీద ఆరోపణలు అయితే ప్రధానంగా చేసిన పరిస్థితుంది. అయితే దీని మీద తెలుగు తమ్ముళ్ళు కూడా సీరియస్ అయిన పరిస్థితుంది. విసనపేట సంబంధించిన అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన రాయల సుబ్బారావు కూడా దీని మీద సీరియస్ అయ్యారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఏదో ఒక వ్యూహాన్ని ఎంచుకుని పార్టీ మారటమా లేకపోతే మరేదైనా కారణం ఉందన్న దీని మీద ప్రస్తుతం అంతా కూడా సర్వత్రా చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి తన పార్టీకి చెందిన మండల అధ్యక్షుడినే టార్గెట్ చేశారు. విసనపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావుపై విమర్శలు చేస్తూ కొలికపూడి తన వాట్సాప్ స్టేటస్లో షేర్ చేశారు. నువ్వు ఏ అధ్యక్షుడివి? పేకాట క్లబ్ అధ్యక్షుడివా? పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్ అంటూ స్టేటస్ పెట్టడంతో పార్టీ కార్యకర్తల్లో కలకలం మొదలైంది. ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా రాయల సుబ్బారావు చాలా కాలంగా పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారని కొలికపూడి ఆరోపించారు. అయితే పార్టీ పదవిలో ఉన్న వ్యక్తిపై ఎమ్మెల్యే ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తప్పేనని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ ఘటనతో కొలికపూడి వ్యవహార శైలి మరోసారి చర్చకు వచ్చింది. ఇప్పటికే ఆయన పలు వివాదాలతో పార్టీకి తలనొప్పిగా మారారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత అక్టోబర్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై అవినీతి ఆరోపణలు చేసి పార్టీని ఇబ్బందుల్లో పెట్టారు. అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యి క్రమశిక్షణ సంఘం ద్వారా విచారణ చేయించారు. విచారణలో కొలికపూడిదే తప్పని తేల్చిన క్రమశిక్షణ సంఘం ఆయనపై చర్యలు తీసుకోవాలని అధినేతకు నివేదిక ఇచ్చింది. అయితే ఆ నివేదిక వచ్చి నెల రోజులు దాటినా ఇప్పటి వరకు కొలికపూడిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో తానేం చేసినా పార్టీ నుంచి చర్యలు ఉండవని ధీమాతో కొలికపూడి ప్రవర్తిస్తున్నారని స్థానిక టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్న మాట. కొలికపూడి గారు, నువ్వు తిరువూరులో తిరిగి బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అన్నావు. ఊరికి 4 షాపులు బెల్ట్ షాపులు పెట్టి నువ్వు ఒక్కొక్క షాపు దగ్గర ఎంత తీసుకున్నావో అది నీకు తెలుసు, ఆ ఇచ్చిన బ్యాందీ షాప్ ఓనర్లకే తెలుసు. ఈ కమిషన్లన్నీ ఆగినాయని అమాయకులటువంటి రాయల సుబ్బారావు మీదో లేకపోతే తిరువూరులో ఉన్నటువంటి దుబ్బా వెంకటేశ్వరరావు గారి మీదో పడతాం కాదు. నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. నువ్వు చేసే మంచి పని ఒకటన్నా ఉందో దీంట్లో? నువ్వు ఓన్లీ దమ్మీలే, నువ్వు వర్కులు ఇస్తావు, అందరికి ఆశ పెడతావు. ఏ పదానికి వెళ్ళినా నువ్వే సర్పంచ్ అంటావు, నువ్వే కౌన్సిలర్ అంటావు. నీ వెనకమాలు తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పార్టీ మొత్తం ఎక్కడుంది అది తెలుసుకొని మాట్లాడండి. నీకు ఏమీ ముట్ట చెప్పట్లేదని నేను దైవం లాంటి పార్టీ ఆఫీస్ కట్టుకుంటే ఇది నువ్వు పేకాట క్లబ్ అంటావా? నీకు నోరు ఎలా వచ్చింది ఎమ్మెల్యే గారు? ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచే ఆయన దూకుడు పార్టీకి ఇబ్బందిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. గ్రామస్థాయి కార్యకర్తల నుంచి ఎంపీల వరకు అందరితోనూ ఆయన వివాదాలు పెట్టుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో మద్యం బెల్ట్ షాపుల వ్యవహారంలో హడావిడి చేయడం, మహిళా కార్యకర్తలతో దురుసుగా మాట్లాడడం, కార్యకర్తలు మీడియాపై వేధింపులకు దిగడం వంటి ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. వీటితో విసిగిపోయిన పార్టీ కేడర్ పలుమార్లు అధిష్టానాన్ని ఆశ్రయించినా
చర్యలు లేకపోవడం వారిని నిరాశకు గురి చేస్తోందని అంటున్నారు. టీడీపీలో 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వారిలో కొలికపూడి ఒక్కరే తరచూ వివాదాల్లో ఉండి పార్టీ పరువుకు భంగం కలిగిస్తున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. పార్టీ అధిష్టానం ఇప్పటికైనా కఠిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. మరి టీడీపీ హైకమాండ్ ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి. మొత్తానికి కొలికిపూడి శ్రీనివాస్ చేసినటువంటి స్టేటస్ మెసేజ్లకు సంబంధించిన వ్యవహారం అయితే ప్రస్తుతం వైరల్గా మారిందని చెప్పాలి. సర్వత్రా అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అటు సీనియర్ నేతలు కావచ్చు, అదేవిధంగా ఇటు క్రమశిక్షణ కమిటీకి కూడా ఈ ఏదైతే స్టేటస్లు ఉన్నాయో అవి వెళ్ళినాయని చెప్పాలి. దీని మీద ప్రస్తుతం అయితే మాత్రం పరిశీలన చేస్తూ ఉన్నారు. కొలికిపూడి అంశం అయితే మాత్రం ప్రస్తుతం సీరియస్ టాపిక్ అయితే మాత్రం తెలుగుదేశం పార్టీలో అధిష్టానం ముందు మాత్రం ఉంది. దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు ఏంటి, కొలికిపూడి వ్యూహాలు ఏంటి, ఆయన ఎందుకు ఈ విధంగా కామెంట్లు చేస్తున్నారు, ముందు నుంచే ఆయన ఏదైతే వివాదాస్పద ధోరణి ఏదైతే ఉందో దాన్ని మార్చుకునే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఇప్పుడు 2 సార్లు హెచ్చరించినప్పటికీ ఇప్పటికీ అదే కొనసాగిస్తున్న పరిస్థితి. దీని మీద ఎలా చేయాలి, ఏం చేయాలన్న ఏదైతే అధిష్టానం యొక్క నిర్ణయం ఏదైతే ఉందో అది మాత్రం ప్రస్తుతం బాకీగా మిగిలిపోయిందని చెప్పాలి. త్వరలో అయితే మాత్రం దీని మీద నిర్ణయం తీసుకుంటారనే చెప్పాలి. కెమెరా పర్సన్ వంశీతో కుమార్ చంద్, వైకే న్యూస్, విజయవాడ నుంచి. వైకే అవుట్లుక్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.